Morning viewers, it's me Sridevi Srigarpalli. Today I will explain EVS lesson safety measures. Safety measures అంటే ఏంటి? భద్రతా చర్యలు. ఈ వర్డ్ ఎక్కువ మీరు పోలీస్ శాఖ వినుంటారు. మెజర్స్. ఈ మాట ఎక్కువ ఎక్కడ ఉంటారు సేఫ్టీ మెజర్స్ అని భద్రతా చర్యలు. అంటే మనకి బార్డర్లోను అక్కడే ఉంటారు, కానీ మనం ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు సేఫ్టీ మెజర్స్ అని. అంటే మనం క్షేమంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చర్యలు ఏంటి, పనులు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉండరు, సేఫ్టీ ఎట్ హోమ్. సేఫ్టీ ఎట్ హోమ్, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. చాలామంది పిల్లలు ఏం చేస్తారు, అగ్గిపుల్లలు ఉన్నాయో అగ్గిపుల్లలతో ఆడుతుంటారు. అగ్గిపెట్టినందుకు ఏం చేస్తారు, గీసుకు కూర్చుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఫైర్ అవుతుంది. కాబట్టి అలాంటివి చేయకూడదు. అదేవిధంగా షార్ప్ థింగ్స్, సిజర్స్, నీడిల్స్, బ్లేడ్, వీటితో ఆడుతూ లేకపోతే పెన్సిల్ ఎక్కడ వాటిని చేస్తుంటారు, లేకపోతే ఇలా వర్క్ చేయడం చేస్తారు. దానివల్ల ఏం చేస్తుంది, మీకు మీ యొక్క హ్యాండ్ తెగవచ్చు, లేకపోతే ఎవరు తెగవచ్చు. ఇలాంటివన్నింటినీ కూడా మనం యూజ్ చేయకూడదు. అంటే ఇంటి దగ్గర మనం ఏం చేయాలి, షార్ప్ థింగ్ యూజ్ చేయకూడదు, మ్యాచ్ బాక్సెస్ యూజ్ చేయకూడదు. ఇంకా ఏం చేయకూడదు, ఎలక్ట్రిక్ ఐటమ్స్. చాలామంది పిల్లలు డైరెక్ట్ ప్లగ్లో చేతి పెట్టేస్తారు, అంటే ఛార్జర్ పెట్టేసుకుంటారు. ఈ మధ్య సెల్ఫ్ వచ్చాయి కదా, ప్రతి ఒక్కరు ఛార్జర్ పెట్టేయడం పిల్లలు ట్రై చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఈ షార్ప్ థింగ్స్ అంటే బ్లేడ్, సిజర్స్, నీడిల్స్, వీటికి దూరంగా ఉండాలి. మ్యాచ్ బాక్సెస్కి వెలిగిస్తూ ఉంటారు కదా, అవి వెలిగించుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఐటమ్స్, కరెంట్ వస్తువులతో మనం ఎక్కువ ప్రయోగాలు చేస్తాం. దాంట్లో వేలు పెట్టారు, ప్లగ్లో వేలు పెట్టడం అలా చేస్తాం. అలా పెట్టినప్పుడు మనకు కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటివి చేయకూడదు. అదేవిధంగా గ్యాస్ దగ్గరికి వెళ్తారు, మీ మమ్మీ వంట చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు, వంటింట్లోకి వెళ్ళిపోయి ఆ స్టవ్ ఇలా తిప్పడం అలా తిప్పడం ఇలా చేస్తారు. ఒకవేళ మీ మమ్మీ మిక్సీ పట్టిందనుకో పట్టి ఒకవేళ మర్చిపోయిందనుకో మీరు పెట్టేస్తారు. దానివల్ల ఆ లోపల మిషన్ తిరిగే చేతులు వేరే కట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇంటి వెళ్ళినప్పుడు మీరు మ్యాక్సిమం షార్పింగ్తో ఆటలాడకూడదు, పైతో ఆటలాడకూడదు, కుకింగ్ గ్యాస్ దగ్గరికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అసలు అటువైపు మీకు అవసరం లేదు. అయినప్పటికీ మమ్మీ ఏదో చేస్తున్నారు, మమ్మీ చేద్దామని ఉద్దేశం మీరు ఏదో కలుపుతూ ఉంటారు. ఆ విధమైన పనులు చేయండి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే కనుక మీరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. ఆ బ్లేడ్ తీయడం, లేదా సిజర్తో ఆడడం, స్టవ్ దగ్గర వెళ్ళి అవి కలుపుతూ ఉంటారు కదా, స్విచ్ ఓపెన్ చేయడం అలా చేస్తారు. అలా చేయకూడదు, దానివల్ల ప్రమాదాలు కొని వస్తాయి. ఇది ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. నెక్స్ట్ సేఫ్టీ ఇన్ స్కూల్. సెకండ్ వన్ ఏంటంటే సేఫ్టీ ఇన్ స్కూల్. మనం స్కూల్లో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, స్కూల్లో ఏ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరైనా పెన్సిల్ అడుగుతారు, మీరు ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటారు, లాస్ట్ బెంచ్లో ఉంటాడు, మీరు వెళ్ళి లేచి ఇవ్వాలి. కానీ లేచి ఇవ్వడానికి మీకు కొంచెం లేజినెస్ కదా, అందుకేం చేస్తారు, పెన్సిల్ ఇలా విసురుతారు. ఆ విసురు వల్ల ఏమవుతుంది, మీకు పొరపాటున ఆ షార్ప్గా ఉన్న పెన్సిల్ ఆ పెన్ ఏదైనా కంట్లో కూర్చుకుందనుకో ఆ పెన్ అంతా కూడా పోతుంది. కాబట్టి అలా విసర్గాలు అవి కూడా చేయకూడదు. పెన్నులో విసర్గాలు అంటే పెన్సిల్ విసర్గాలు చేయకూడదు. నెక్స్ట్ స్కూల్లో ఫ్రెండ్స్ మధ్య గొడవలు పెట్టుకోకూడదు. ఒకళ్ళొకరు మంచిగా ఉండాలి, స్నేహంగా ఉండాలి. అదేవిధంగా మీకు స్కూల్ బస్సులు ఎక్కుతారు కదా, స్కూల్ బస్సు ఎక్కినప్పుడు మా స్కూల్లో మనం క్యూలో పాటిస్తాం. అదేవిధంగా బయటకు వెళ్ళినప్పుడు కూడా క్యూ పాటించాలి, లైన్లో వెళ్ళాలి, లైన్లో వెళ్ళాలి. అలా కాకుండా స్కూల్ బెల్ కొట్టిన బస్సు మీద పట్టి ఏమవుతుంది, పడిపోతారు. మీరు క్యూ కనుక పాటించినట్లయితే మీరు పడిపోతే ఏమవుతుంది, దెబ్బలు దొరుకుతాయి. కాబట్టి లైన్ పాటించి క్యూ పాటించి మీరు బస్సు దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ మనం చేస్తున్నాం, అయినప్పటికీ ఒకసారి లెసన్ వైజ్గా రిపీట్ చేస్తాం. ఓకేనా. డస్ట్లు కూడా గెట్టుకొడుతూ ఉంటారు, అవి చెక్క డస్ట్ లైన్ తగ్గుతుంది. అదేవిధంగా ఈ కాటన్ డస్ట్ లైన్ ఏమవుతుంది, డస్ట్ అంతా కూడా పిల్లలు లేనప్పుడు ఒకసారి డస్ట్లు గెట్టుకుంటుంటారు. ఈ డస్ట్లు గెట్టుకుంటుకోవడం వల్ల దీనికి డస్ట్ అంతా ఎంత వచ్చింది చూసారా. ఈ డస్ట్ అంతా కూడా మీకు కళ్ళలో పడి మీకు కళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి డస్ట్ కావడం, క్లాస్లో ఉన్నప్పుడు పెన్సిల్ పెన్ను గెట్టుకోవడం అలాంటివన్నీ చేయకూడదు. ఓకేనా. ద థర్డ్ వన్ ఈజ్ బాతింగ్ అండ్ స్విమ్మింగ్. సేఫ్టీ while bathing and swimming. Safety while bathing and swimming.
చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. డోంట్ టచ్ ద ఎలక్ట్రిక్ అప్లయన్స్ వైల్ టేకింగ్ బాత్. చాలా మందికి గ్రేజర్ ఉంటుంది లేకపోతే హీటర్ ఉంటుంది. మాకు మామూలుగా ఇక్కడైతే మనం హాట్ వాటర్ చేసుకుంటున్నాం, పొయ్యి పెట్టి స్టవ్ పెట్టుకుంటాం. కొన్ని సిటీస్లో అలాంటి అవైలబిలిటీ లేనప్పుడు ఏం చేస్తారు, హీటర్ కొనుక్కుంటారు. హీటర్ కొనుక్కున్న తర్వాత బకెట్లో ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఏదో కాళ్ళ ఇలా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి బకెట్లో వేసేస్తే నీళ్ళన్నీ కూడా వేడెక్కిపోతాయి. అవి ఏం చేయాలి, వేడెక్కి లేవని వాటి నీటిగా ఉన్నాయి కూల్గా ఉన్నాయి చేపెట్టి టచ్ చేస్తారనుకో మీరు ఏమవుతుంది, షాక్ పడుతుంది. స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు టచ్ చేసుకోవాలి, తీసుకోవాలి. మొత్తం దాన్ని అంతా కూడా ఆ బకెట్లో నుంచి రిమూవ్ చేసేసి మీరు మనం ఇలా బకెట్లో వేస్తాం. చేతిలో వేస్తాం అన్నమాట. ఆ బకెట్లో తీసేసి మనం వాటర్ ఇచ్చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా డోంట్ డ్రింక్ వాటర్ దట్ యూజ్ ఫర్ బాటిల్. అదేవిధంగా మనం స్నానానికి ఉపయోగించే వాటర్ని మనం తాగకూడదు. అర్థమైందా? డోంట్ స్విమ్ వితౌట్ యువర్ ఎల్డర్స్ ఆర్ స్విమ్మింగ్ కోచ్. మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు కదా, సండే ఎక్కడికో బయటకు వెళ్ళినప్పుడు మీరు స్విమ్ చేయడానికి ఇష్టపడతారు. స్విమ్ చేయడానికి ఇష్టపడేటప్పుడు మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏ విధంగా ఏంటంటే మీ యొక్క పెద్దలు అంటే మీకు కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క అండర్లో మీరు ఆడుతూ స్విమ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అదేవిధంగా లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళకూడదు. అదే సరైన కోచ్ ద్వారా మీరు స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు. ఆల్వేస్ స్విమ్ ఇన్ ద షాలో ఏరియా ఆఫ్ ద పూల్. అదేవిధంగా లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలోనే మీరు ఈదుకోవాలి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పటికీ కూడా. ఓకేనా? నెక్స్ట్ సేఫ్టీ ఇన్ ప్లేయింగ్. ద ఫోర్త్ వన్ ఈజ్ సేఫ్టీ ఇన్ ప్లేయింగ్. ఆటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సేఫ్టీ ఇన్ ప్లే గ్రౌండ్ ఆర్ ప్లేయింగ్. While playing, be careful. Don't hit others to take your chance. ఆట ఆడుతున్నప్పుడు తోసుకోవడాలు గెంటుకోవడాలు అలా చేయకూడదు. అదేవిధంగా ఏమైనా గెట్టుకోవడాలు కూడా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చూసారా, క్రికెట్ ఆడేటప్పుడు మొహానికి తగలకుండా నెట్ లైట్ ఉంటుంది. ఆ విధంగా మన నెట్తో ఉన్న క్యాప్ ఆడితే అదేవిధంగా కలర్ క్యాప్ పెట్టుకుని ఆడతారు. ఎందుకు పెట్టుకుని ఆడతారంటే ఒకవేళ బాల్ ఇన్ కేస్ ఏ కాడి నుంచి అయితే బాల్ త్రో చేసినప్పుడు తల కానీ కంటికి కానీ తగలకుండా ఇలా నెట్ ఉంటుంది, మనకి అంతా కనిపిస్తుంది. ఆ నెట్ అయితే ఉంటుంది తప్ప కంటికి తగలదు. అదేవిధంగా కొన్ని గాడ్స్ అనేవి ఉంటాయి, అవి యూజ్ చేసుకోవాలి. క్రికెట్ ఆడినప్పుడు చూసారా, కాళ్ళ కట్టుకుంటారు. ఎందుకంటే పరిగెత్తేటప్పుడు పడిపోతే కనుక ఆ పై భాగానికి తగలకుండా ఉండడానికి అవి గాడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సేఫ్టీ ఇన్ పార్క్. నెక్స్ట్ సేఫ్టీ ఇన్ పార్క్. సేఫ్టీ ఇన్ పార్క్. మీరందరూ పార్క్ ఎప్పుడైనా పార్క్కి వెళ్ళారు మీరు అందరూ? అక్కడ ఆడతారు కదా. ఇన్ ద పార్క్ దెర్ ఆర్ మెనీ స్వింగ్స్. పార్క్లో చూసారా ఏముంటాయి, ఉయ్యలు ఉంటాయి. ఆ ఉయ్యలు ఊగేటప్పుడు బీ కేర్ఫుల్ వైల్ స్విమ్మింగ్. చాలా మంది కొంచెం స్లో అవుతారు, కానీ పిల్లలకి ఆనందం ఎక్కువ కదా, ఇంకా గట్టిగా ఊపుకుంటే ఆ టైంలో మీరు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం స్లోగానే ఊగాలి. స్వింగ్ అంటే తెలుసు కదా, ఊయరా. ప్లే ఇన్ ద పార్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎల్డర్స్. అదేవిధంగా మీరు పార్క్లో ఆడుకునేటప్పుడు పెద్దవాళ్ళ యొక్క సంరక్షణలో అంటే వాళ్ళ యొక్క చూస్తూ ఉండగానే ఆడుకుంటూ ఉండాలి. పక్కకి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు పడిపోతే మిమ్మల్ని సేవ్ చేయడానికి వాళ్ళు అందుబాటులో ఉండేలా ఉండాలి. అదేవిధంగా మీకు ఒకవేళ తెలిసి దానికైనా చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పుడు మనం అలా ఆడకూడదు, ఇలా చేయకూడదు అని మీ మమ్మీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆట ఆడుకునేటప్పుడు కూడా మీ పెద్దవాళ్ళ దగ్గరలోనే ఆడుకోవాలి, పార్క్కి వెళ్ళినప్పుడు మాత్రం. నెక్స్ట్ సేఫ్టీ ఆన్ ద రోడ్. ద సిక్స్త్ వన్ ఈజ్ సేఫ్టీ ఆన్ ద రోడ్. సేఫ్టీ ఆన్ ద రోడ్. మనం రోడ్డు మీద ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? రోడ్డు మీద వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు మీరు ఎటు సైడ్ నడవాలి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తున్నారనుకో ఇటువైపు మాత్రమే ఇలా వెళ్ళాలి, కానీ ఇలా వెళ్ళారనుకో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ తెలుసు కదా మీకు, అంటే మీరు భోజనం చేసి చెయ్యి కాకుండా వేరే చెయ్యి వైపు ఇటువైపు వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఈ వారంతా వెళ్ళాలి, రోడ్డుకి ఇటు సైడ్ వెళ్ళాలి. మీరు అటువైపు నుంచి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ చెయ్యి ఇటువైపు ఉంటే అటువైపు నుంచి ఆ విధంగా మూవ్ అవుతూ ఉండాలి. ఓకేనా? ఈ విధంగా జాగ్రత్త తీసుకోవాలి. డోంట్ టాక్ వైల్ క్రాసింగ్ ద రోడ్. అదేవిధంగా మాట్లాడుతూ మనం రోడ్ క్రాస్ చేయకూడదు. మాటల సందర్భంలో పడిపోయి మనం అటువైపు నుంచి వాహనాలు చూసుకోకుండా ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. ఆల్వేస్ క్రాస్ ద రోడ్ త్రో జీబ్రా క్రాసింగ్.
మనం ఎప్పుడు కూడా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మన పల్లెటూరులో అయితే ఇది ఉండదు, కానీ రాజమండ్రి వెళ్ళారు ఎప్పుడైనా మీరు, అక్కడ రోడ్డు క్రాస్ దగ్గర రోడ్డు మీద ఇలా జీబ్రా క్రాసింగ్ ఉంటాయి, లైన్స్ క్రాసెస్ ఉంటాయి, వాటిని ఏమంటారంటే జీబ్రా క్రాసింగ్స్ అంటారు. జీబ్రా క్రాస్ ఇక్కడ మాత్రమే మనం రోడ్డు క్రాస్ చేయాలి. రాజమండ్రి కోర్టుకు వచ్చాను కదా ఎప్పుడైనా, అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది, అటువైపు మాత్రమే మనం మూవ్ అవుతుంటాం. ఎక్కడ పడితే అక్కడ మనం ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిపోతాం. ఆ క్రాస్తో లైన్స్ డ్రా చేసిన చోట మాత్రమే మనం రోడ్డు క్రాస్ రోడ్డు దాటవచ్చు ఉంటుంది. క్రాస్ చేయడం అంటే దాటడం అనమాట. Always follow traffic rules. In metropolitan cities, subways have been made for your convenience. చూడండి ఇక్కడ ఇచ్చే కదా అంటూ లైన్ డ్రా చేస్తారు, వీటిని ఏమంటారు జీబ్రా క్రాసింగ్స్ అంటారు అన్నమాట. అదేవిధంగా ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అంటే పెద్ద పెద్ద మహానగరాల్లో అక్కడ కూడా సబ్వేస్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ యూ, మీకోసం మీ వీలుగా అక్కడ కొన్ని రోడ్డు భద్రతా నియమాలు ఉంటాయి, దాన్ని మాత్రం ఫాలో అయ్యి మూవ్ అవుతూ ఉంటారు. ఆల్వేస్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఈ విధంగా మీరు ట్రాఫిక్ రూల్స్ అంటే రోడ్డు భద్రతా నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి, ఉంటుంది కదా, పాటించి తీరాలి. అలా పాటించినట్లయితేనే మాత్రమే మీరు యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలుగుతారు. సేఫ్టీ వైల్ బోర్డింగ్ ఏ బస్. లాస్ట్ వన్ ఈజ్ సేఫ్టీ వైల్ బోర్డింగ్ ఏ బస్. స్కూల్ బస్సులు అయితే క్యూ పాటిస్తాము, కానీ ఆర్టీసీ బస్సులు ఎవరైనా క్యూ పాటిస్తున్నారా? ఖచ్చితంగా క్యూ పాటించాలి. చూడండి, బోర్డ్ ఏ బస్ ఆర్ గెట్ డౌన్ ఫ్రమ్ ఇట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్. మనం బస్సు ఎప్పుడు ఎక్కాలంటే కదిలే బస్సులు మాత్రం ఎప్పుడు బస్సులు ఎక్కుతాం. అమ్మ మనకి ఎక్కడికి వెళ్ళాలి, అడవి వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది, తొమ్మిది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కేసరికి కాలు జారి పడిపోవచ్చు, దెబ్బలు తగలవచ్చు, ఇన్ కేసెస్ బస్సు కింద కూడా పడిపోయే రోజులు కూడా ఉంటాయి. కాబట్టి కదిలే బస్సు ఎప్పుడు కూడా ఎక్కకూడదు, పాల్గొన్న బస్సు మాత్రం ఎక్కాలి. అయితే డ్రైవర్ చెప్పండి, సార్ మేము ఎక్కుతున్నాం, ఒక నిమిషం ఆఫ్ చేయండి చెప్పండి, ఓకేనా? డు నాట్ టేక్ యువర్ బాడీ పార్ట్స్ అవుట్ ఆఫ్ ద విండోస్ ఆఫ్ బస్. చాలా మంది కిటికీలో తలకాయలు బయట పెట్టేస్తారు, అలా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల బయట వేరే వేరే వస్తాయి కదా, బస్సు రోడ్డు మీద బస్సు మూవ్ అవుతుంది, వెనకాల నుంచి ఏమైనా వాహనం వచ్చింది దెబ్బతలే ఉంటుంది, తగ్గుతుంది. కాబట్టి చేతులు కానీ హెడ్స్ కానీ బయట పెట్టకూడదు. డు నాట్ స్టాండ్ ఆన్ ద బస్ ఫ్లోర్ వెన్ ఇట్ ఈస్ రన్నింగ్. బస్సు నడిచేటప్పుడట ఫుట్పాత్ మీద నుంచోకూడదు. బస్సు మూవ్ అయ్యేటప్పుడు ఫుట్పాత్కి నుంచోకూడదు. ఎందుకు నుంచోకూడదు అంటే సడన్గా అసలు ఇదే ఫుట్పాత్ అనుకుంటే ఇది ఫుట్పాత్ మీద వెళ్ళాలనుకో బస్సు మూవ్ అయితే టక్కన పడిపోతుంది, అలా నిలబడకూడదు. డోంట్ త్రో ద ఎనీథింగ్ అవుట్ ఫ్రమ్ ద విండోస్ ఆఫ్ ద బస్. అదేవిధంగా మనం తినేసిన స్నాక్స్ కానీ ఏవైనా సరే పాడేస్తూ ఉంటాం, అలా పాడేయడం వల్ల బయట వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్ ప్యాక్ తినేసేసి పేపర్ పడేస్తాం, బైక్ మీద ఎవరు వెళ్తారు, అలా విసిరేస్తే ఆ అబ్బాయికి కాయాలకి కంటి మీద తగలచ్చు, తగలడంతోనే మనం విసిరేసిన ఆ పేపర్స్ వాళ్ళకి తగిలి సడన్గా బ్రేక్ వేయడం వల్ల పడిపోతారు, బయట వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కదిలే బస్సులోంచి మీరు ఏ విధంగా కూడా గిట్టవేయకూడదు, ఓకేనా? ఈ విధమైన ప్రికాషన్ తీసుకోవాలన్నమాట బయటకు వెళ్ళినప్పుడు. ఈరోజు నేను చెప్పింది ఏంటి, సేఫ్టీ మెథడ్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. సేఫ్టీ అట్ హోమ్, మన ఇంట్లో ఏ విధంగా ఉండాలి. సేఫ్టీ ఇన్ ద స్కూల్, మన స్కూల్లో ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి. సేఫ్టీ బై బాతింగ్ అండ్ స్విమ్మింగ్, స్నానం చేసేటప్పుడు ఈదేటప్పుడు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి. సేఫ్టీ ఇన్ ద ప్లే గ్రౌండ్, మనం ఆడుకునేటప్పుడు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి. సేఫ్టీ ఇన్ ద పార్క్, పార్క్లో ఏ విధంగా మనం మూవ్ అవ్వాలి, ఈ విధంగా ఆడుకోవాలి. సేఫ్టీ ఆన్ ద రోడ్, కొన్ని రోడ్డు మీద వచ్చేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సేఫ్టీ బై బోర్డింగ్ ఏ బస్, బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏ విధంగా సైడ్ తీసుకోవాలని ఈ రోజు లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో పిల్లలు ఈ రోజు నుంచి కూడా మీరు ఆల్రెడీ పాటిస్తున్నారు, దయచేసి డోంట్ ఫర్గెట్ దీస్ సేఫ్టీ రూల్స్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.